రేపు భార్గవి మేడంకి అనుకూలంగా నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్తే మీ ఆవిడ బతుకుతుంది. నేను రాజాబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను. ఈలోగా నీ మనసు మార్చుకున్నాను అని ఒక్క మాట చెప్పు, కేసు విత్డ్రా చేసుకుంటా. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను చందుకి తప్ప మరొక ఆడదానికి సొంతం కాను. నా క్లయింట్ అయిన భార్గవి మీద మానభంగం ప్రయత్నం చేయబోయాడు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు రాత్రి 12 గంటలైనప్పుడు వెంటనే ఎందుకు పోలీసులు కంప్లైంట్ చేయలేదు? ఆ రోజు బిజినెస్ విషయం గురించి మాట్లాడాలని నాకు ఫోన్ చేశాడు రాజా. నేను వెళ్ళాను. నాతో మాట్లాడుతూనే మందు తాగాడు. అదే మత్తులో నన్ను బలాత్కరించబోయాడు. నో నో యువర్ ఆనర్, తను చెప్తుందంటే అబద్ధం. తన మాటలు నమ్మకండి. లేదు సార్, నిజం సార్, నా మాట నమ్మండి. ఆ రోజు నిజంగా రాజా నన్ను బలాత్కరించబోయాడు. నేను బలవంతంగా అతని నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఇది నిజం సార్, నమ్మండి సార్ నన్ను. యువర్ ఆనర్, భార్గవ్ గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నీ పేరేంటమ్మా? భార్గవి. నాకు సెక్షన్స్ తప్ప మనుషుల పేర్లు గుర్తుండవు. అప్పుడప్పుడు నీ పేరు గుర్తు చేస్తుండమ్మా శాంభవి. శాంభవి కాదు, భార్గవి. భార్గవి, భార్గవి. మంచి కోఆపరేటివ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. చూడమ్మా, అతను నిన్ను ఎక్కడికి రమ్మని పిలిచాడు? అంటే నిన్ను ఎక్కడ బలాత్కారం చేయబోయాడు అని. అతని గెస్ట్ హౌస్ లోనే. ఎన్ని గంటలకు వెళ్ళావు? 12 గంటల ప్రాంతంలో. అర్ధరాత్రి 12 గంటలకు అతను రమ్మంటే నువ్వు వెళ్ళావు. నీ మీద అతను బలాత్కారం చేయబోయాడు. మరి ఆ టైంలో అతను రమ్మంటే ఒంటరిగా నువ్వెందుకు వెళ్ళావమ్మా? నేను వెళ్ళేటప్పుడు అతను మంచివాడు అనే నమ్మకం. ఓ, నమ్మకం ఉంది. అందుకని అర్ధరాత్రి పిలవగానే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయావు. అంతకు ముందు కూడా అప్పుడప్పుడు ఇలాగే గెస్ట్ హౌస్కి వెళ్ళేదానివా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ సమరం గారు నా క్లయింట్ ని అవమానిస్తున్నారు. నో యువర్ ఆనర్, ఆవిడ చెప్పిందే నేను అడిగాను. ఎవరైనా అర్ధరాత్రి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కి రమ్మంటే ఎలా వెళ్తారండి? ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు అంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేశారు. ఆ విషయాల గురించి మాట్లాడటానికి వెళ్ళారు. ఓ, ఇదో యాంగిల్ ఉందా? మరి నాకు చెప్పనే లేదే. ఏమయ్యా రాజా, నువ్వు ఈవిడితో బిజినెస్ చేసావా? మరి నాకు చెప్పాలి కదా. అవునో కాదో నేను నిరూపిస్తాను. యువర్ ఆనర్, రాజా భార్గవులు కలిసి బిజినెస్ చేశారో లేదో చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ ఇదిగో యువర్ ఆనర్. యువర్ ఆనర్, రాజా భార్గవులు కలిసి సివిల్ కాంట్రాక్ట్స్ చేయడానికి సిద్ధపడ్డారని చెప్పడానికి మరో 2 సాక్షులున్నారు. వారిని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. మొదటి సాక్షి భార్గవికి తండ్రి, రాజాకి స్వయానా మామగారైన కృష్ణప్రసాద్. పిలిపించండి. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్. చెప్పండి, మీ అమ్మాయి భార్గవి రాజా కలిసి సివిల్ కాంట్రాక్ట్స్ చేయడానికి బిజినెస్ డీల్ పెట్టుకోవడం మీకు తెలుసా?
ముందు తెలీదు, తర్వాత తెలిసింది. తర్వాత ఎవరు చెప్పారు? నా కూతురు భార్గవి. మరి మీ అల్లుడు మీకు చెప్పలేదా? లేదు. మీ అల్లుడై ఉండి మీతో చెప్పకుండా ఎందుకు దాచాడు? అంటే మీతో చెబితే ఎక్కడ భార్గవిని రాజా వలలో పడకుండా ఆపుతారో అనే భయం కావచ్చు, అంతేగా? అంటే అది కాదండి. మీరు చెప్పాల్సింది అయిపోయింది, ఇక మీరు వెళ్ళవచ్చు. మరో సాక్షి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారిని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు. గవర్నమెంట్ పేదలకు నిర్మించే ఇళ్ల కాంట్రాక్టు కోసం భార్గవి రాజాలు కలిసి మీ ఆఫీస్కి వచ్చారా? వచ్చారు. వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ లో ఆ ప్రాజెక్టు చేస్తామన్నారా? అవును. రాజాకంతకు ముందు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం ఉంది కాబట్టి మా నారుస్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ అప్పగించాం. మరి వాళ్ళు ఆ ప్రాజెక్టు చేశారా? లేదు. మధ్యలో రాజా భార్గవితో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కారణం తెలీదు. రాజా లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు వేరొకరికి అప్పగించాం. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, రాజాకి భార్గవి మరదలవుతుంది. ఎప్పటినుంచో మరదల మీద రాజాకి కన్నుంది. తనని లోబర్చుకోవటానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. తను బిజినెస్ లో పార్ట్నర్గా చేరతానని నమ్మించాడు. ఆ ప్రాజెక్టు చెయ్యాలంటే తన కోరిక తీర్చమని అడిగాడు. బిజినెస్ డీల్ మామగారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. భార్గవికి రాజా అసలు స్వరూపం తెలిసి అతన్ని నిరాకరించింది. వెంటనే బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుని బ్లాక్మెయిల్ చేశాడు ఇతను. భార్గవి నష్టానైనా భరించింది గాని అతనికి లొంగలేదు. ఆ తర్వాత ప్లాన్ చేసి తను తప్పు చేశానని, తను మారిపోయాను అని నమ్మించి గెస్ట్ హౌస్కి వస్తే కొత్త బిజినెస్ గురించి మాట్లాడదామని రప్పించాడు. పథకం ప్రకారం తన మీద బలవంతం చేయబోయాడు. నో యువర్ ఆనర్, లాయర్ గారు చెప్పేదంతా అబద్ధం. నేను ఆ పని చేయలేదు. ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ గోవింద్ సాక్ష్యం పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. పిలిపించండి. గోవిందు, గోవిందు, గోవిందు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నువ్వేం చూశావు, అంతా వివరంగా జడ్జి గారికి చెప్పు. ఆ రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో భార్గవి గారు గెస్ట్ హౌస్కి వచ్చారు. ఈ టైంలో వచ్చారేంటమ్మా అని అడిగాను. రాజాగారే రమ్మని ఫోన్ చేశారు అని చెప్పారండి. లోపలికి వెళ్ళారు. కాసేపటి తర్వాత లోపల నుంచి పెద్ద పెద్ద అరుపులు. ఏంటా అని చూస్తే రాజాగారు భార్గవమ్మ మీద పడి బలాత్కారం చేయబోయారండి.
భార్గవమ్మ బలవంతంగా రాజాబాబుని వెనక్కి తోసేసి పారిపోయింది. అంతేనయ్యా. అది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నీ పేరేంటా? గోవిందు. గోవిందు. ఆహా, దేవుడి పేరు చాలా బాగుంది. ఇతన్ని నేను కొంచెం క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి నాకు కొంచెం పర్మిషన్ ఇస్తారా యువర్ ఆనర్? పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గోవిందు, రాజా భార్గవ్ మీద బలాత్కారం చెయ్యబోవడం నువ్వు కళ్ళారా చూసావా? చూశానండి. ఎక్కడి నుంచి చూసావు? అంటే ఆ ప్రయత్నం వాళ్ళ బెడ్రూమ్ లోనే జరిగిందా? హాల్లోనే జరిగిందండి. ఏ బెడ్రూమ్ ఖాళీ లేదా? సైలెన్స్, సైలెన్స్. ఓకే, అప్పుడు నువ్వెక్కడున్నావు? బయట ఉన్నానండి. మరి నువ్వు బయట ఉంటే నీకెలా కనిపించింది? తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నరసింహం గారు చెప్పినట్టు రాజా పథకం ప్రకారం బలాత్కారం చేయడానికి గనక పిలిస్తే తిన్నగా బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళాలి, తలుపులు ముయ్యాలి, గడియ పెట్టాలి. అవేమీ లేకుండానే బలాత్కారం చెయ్యబోయాడని ఈ గోవిందుడు చెబుతున్నాడు. అంటే నేను రేప్ చేస్తాను, అందరూ చూడండి అని కిటికీలు తలుపులు బార్లా తెరిచాడా? తాజా బలాత్కారం చేస్తుంటే నువ్వు సినిమా చూసినట్టు చూసావు గాని ఆపడానికి ప్రయత్నం చేయలేదే? ముందు నిన్ను అరెస్ట్ చేయాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సమరం గారు సాక్షిని భయపెడుతున్నారు. నో యువర్ ఆనర్. నేరం చెయ్యడం ఎంత తప్పో నేరాన్ని అడ్డుకోకపోవడం కూడా అంతే తప్పు. భార్గవిని రాజా బలాత్కారం చేస్తుంటే ఫ్రీ షో చూసినట్టు చూశాడు గాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు యువర్ ఐ ఆనర్? అబ్జెక్ట్ యువర్ ఆనర్. రాజా అతనికి యజమాని. యజమానిని ఆపటానికి ఏ పనివాడు ధైర్యం చేయలేడు. కానీ ఈ గోవిందు నిజాయితీపరుడు కాబట్టి తన యజమాని చేసిన తప్పుని కోర్టులో చెప్తున్నాడు యువర్ ఆనర్. ఆ రోజు రాజా చేసే పనిని ఆపలేకపోయినా ఈ రోజు అతని తప్పుని కోర్టు వారికి కళ్లకు కట్టినట్లుగా చెప్తున్నాడు. ఇదే రాజాకి అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెబితే ఆ రాజా ఇతన్ని డబ్బులతో ముంచెత్తవచ్చు. కానీ నిజాయితీకి విలువనిచ్చిన ఈ గోవిందు నిజాన్ని బయటపెట్టినందుకు మనందరం ఇతన్ని అభినందించాలి యువర్ ఆనర్. కృష్ణప్రసాద్ గారి సాక్ష్యంతో రాజా భార్గవితో రహస్యంగా బిజినెస్ డీల్ పెట్టుకుని ఆ విషయం కుటుంబ సభ్యుల దగ్గర దాచారని అర్థమవుతోంది. నో యువర్ ఆనర్. మున్సిపల్ కమిషనర్ గారి సాక్ష్యం ప్రకారం భార్గవికి రాజానే బిజినెస్ ఆశ చూపించాడని, ఆ తరువాత అతని కోరిక తీర్చనందుకు ఆ డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని తేలింది. అన్నిటికంటే ముఖ్యంగా రాజా గెస్ట్ హౌస్ వాచ్మెన్ గోవింద్ సాక్ష్యం ప్రకారంగా ఈ రాజా భార్గవి మీద అత్యాచారం చేయబోయాడని స్పష్టంగా నిరూపించబడింది యువర్ ఆనర్. కాబట్టి ఈ రాజాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. This court is adjourned.
ఏమండి ఏమండి ఏంటి కృష్ణ ఇదంతా? సాక్ష్యాలన్నీ రాజాకి వ్యతిరేకంగా ఉన్నాయి. రాజాకి శిక్ష పడుతుందా? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చెయ్యడు. ఎన్ని సాక్ష్యాలు రాజాకి వ్యతిరేకమైనా నా మనస్సాక్షి మాత్రం రాజా దోషి అంటే నమ్మడం లేదు. కోర్టుకి మన నమ్మకాలతో పనే ఉంది వదినా. చూసావుగా నా సాక్ష్యాన్ని కూడా ఎలా వక్రీకరించారో. రేపు ఏం జరుగుతుందో, ఏ తీర్పు రాబోతుందో. ఏమండి ఒక్కసారి చూడండి. మీరేం భయపడకండి, మీకేం కాదు. మీరు చాలా నిజాయితీ పరులని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నానండి. చూడండి, మీరు ఇక్కడ ఏం మాట్లాడకూడదు. జీప్ ఎక్కించండి. పోనీ. ఏమండి ఏంటి సిస్టర్, గెలుస్తావా లేదా అని ఓ తెగ బాధపడిపోతున్నట్టున్నావు. లోపల జరిగిన ఆర్గ్యుమెంట్ చూసావు కదా. ఒక్క సాక్ష్యమైనా నీకు నీ మొగుడికి అనుకూలంగా ఉందా? లేదు. ఎన్ని సాక్ష్యాలు మాకు వ్యతిరేకంగా ఉన్నా న్యాయం మా పక్కనే ఉంది. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. నా భర్త నిర్దోషిగా బయటికి వస్తారు. చచ్చిపోతూ కూడా విజయం నాదే అంటున్న నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. ఆ గడ్డు లాయర్ని నమ్ముకుని కేసు గెలుద్దామనుకోవడం ఎంత తప్పో ఈ పాటికి నీకు తెలిసి రావాల్సింది. పాపం ఇంకా తెలిసినట్టు లేదు. ఆ లాయర్ గడ్డం గీక్కోవడం తప్ప చేసిందేమీ లేదు. పేర్లు కూడా మర్చిపోయే లాయర్ని అడ్డం పెట్టుకుని ఏం గెలుస్తావు? లాయర్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మా లాయర్ని చూసి తెలుసుకో. పాపం ఏ దిక్కు లేక ఆ పిచ్చి లాయర్ని ఒకరిని పట్టుకున్నావు. అడ్డదిడ్డంగా అరవడం తప్ప ఒక్క సాక్ష్యమైనా పట్టుకోగలిగాడా? ఎంతమంది నీకు అనుకూలంగా మాట్లాడినా చివరికి గెలుపు మాదే. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతమంది నీకు అనుకూలంగా మార్చుకున్నా నా భర్త మనసులో చిటికడంత అభిమానాన్ని సంపాదించుకోలేకపోయావు. అది నీ ఓటమి. అయినా వెంటపడ్డావు, డబాసు చూపించావు, బెదిరించావు, బుచ్చగించావు, చివరికి ఇంత నీచానికి దిగజారావు. కాని నీ మీద కనీసం జాలి కూడా మా ఆయన మనసులో లేదు. అది నా మొగుడంటే. సురేష్ని పంపించి నా కాపురం కూల్చేయాలని చూసినా చివరికి నీ గుట్టు బయటపడింది. కాని ఆయనకి నా మీదున్న ప్రేమ రవ్వంతైనా కూడా తగ్గలేదు. చూసావా? ఇది నా గెలుపు. ఇలాంటి వాళ్ళతో మనకేంటమ్మా? మన రాజా నిర్దోషం మనకు తెలుసు, ఆ న్యాయదేవతకు తెలుసు. చివరికి ఎవరు గెలుస్తారో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. పదమ్మ వెళదాం. వెళ్ళు వెళ్ళు. నా విజయాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడని తెలుసుకో. చివరికి మీ వాచ్మెన్ కూడా నాకే అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకా నువ్వే అర్థం చేసుకో. వెళ్ళు. లేదు. ఓ నాన్న, అయ్యో, పాలు తాగుతావా? నాన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటా ఏడుపు? ముందు వాడి నోరు మొయ్, చుట్టుపక్కల వింటారు. అసలు ఎందుకు నన్ను ఇలా బంధించుంచారు? నన్ను వదిలేయండి. వదిలేయాలని మాకు ఉందే, కానీ దానికి ఇంకా టైం రాలేదే. దేనికైనా టైం రావాలి. ఇంకా ఎంతకాలం నాకే నరకం? మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. నన్ను వదిలేయండి.
అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు? ఆ నవీన్ ఎంత ఇస్తానన్నాడు? నాకు విషయం చెప్పు. ఆ నవీను బాగా డబ్బున్నోడేనా? కోటీశ్వరుడు. అందుకేగా ఆ జయంతికి సాయపడి తన దగ్గర మంచోళ్ళ నటిస్తున్నాడు. అయినా అతని గురించి తెలియకుండానే నన్ను దాచారా? నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలి అంతేనా? అవును. అయితే ఆ నవీన్కి ఫోన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ చేయి. చెయ్యి. ఏయ్, ఏం చేస్తున్నావు? హలో, నవీన్ గారా? అవును. మీరెవరు? నేనెవరో నీకు అనవసరం. నీకు నీ భార్య అనన్య, నీ కొడుకు చాలా అవసరమని నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ అనన్య నీ ఇంటికొస్తే జయంతితో జరగబోయే పెళ్లి ఆగిపోతుంది. అవునా? ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, గమ్మునుడవోయ్. అడిగిన దానికి సమాధానం చెప్పు. అవునా కాదా? అవును. అయితే అనన్యని బాబుని నీకప్పగిస్తే నాకేమిస్తావు? వాళ్ళు నీ దగ్గర ఉన్నారన్న గ్యారెంటీ ఏంటి? వాట్సాప్లో ఫోటోలు పంపించినా? చూడు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నాకేమిస్తావో చెప్పు. 10 లక్షలు. నీ పరువు 10 లక్షలేనా? ₹1,00,00,000 ఇస్తే వాళ్ళిద్దరిని నీకప్పగిస్తాను. వాళ్ళని చంపుకుంటావో అమెరికా పంపిస్తావో నీ ఇష్టం. ₹1,00,00,000? ఏ తక్కువ? అది కాదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బు రెడీ చెయ్యి. అప్పుడు వాళ్ళని వదిలేస్తా. లేదంటే 3వ రోజు ఉదయం వాళ్ళిద్దరినీ జయంతి ముందు నిలబెడతా. ఆ తర్వాత నీ ఇష్టం. మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో,